ఆయన కూడా పోయినాడు. ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా ఇప్పుడున్న కడియం శ్రేరి వీళ్ళందరూ పోయినారు. పోయిన తర్వాత అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు. అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది, ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక 2 రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీ సెక్రటరీ నరసింహరావు, ప్రదీప్ చంద్ర ఇంకా వాళ్ళందరూ ఉండే, జయేష్ రంజన్ వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, సిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు. పోయిన తర్వాత అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే 70,000 ఎకరాలలో విస్తరించున్న ఒక ఇండస్ట్రియల్ పార్క్. మొత్తం తిరిగి అక్కడ అధికారులను అడిగినారు, మీరు ఎందుకే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, దీనివల్ల లాభం ఏంది అన్నారు. వాళ్ళు ఒక్కటే చెప్పారు, సార్ ఎవల పాటికి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు అన్నట్టు అయితే మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు, ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు, ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. అన్నిటినీ ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు, కామన్ కూలింగ్ ఫెసిలిటీసు, కామన్ హీటింగ్ ఫెసిలిటీసు, కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు, కామన్ యూటిలిటీస్ ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది, ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్ని ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా. పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు, జీరో పొల్యూషన్. ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో, జీడిమెట్లలో, పాశమైలారంలో, పటాన్ చెరువులో, ఇంకొకడ మన నాచారంలో యూనిట్లు పెట్టినప్పుడు, ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు వచ్చింది సార్. మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు, జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని. చెబితే కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ సమావేశం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పినట్టు ఫార్మాస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ, హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా, కీలక స్థావరంగా ఉన్నది, ఒక హబ్గా ఉన్నది. వాళ్ళందరినీ పిలిచారు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని, హెట్రో వాళ్ళని, ఎంఎస్ఎన్ ఇంకా ఇతర చాలా ఆరబిందో అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరినీ పిలిచి వాళ్ళని అడిగినారు, ఏమయ్యా మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది, ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగు, భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది, మళ్ళీ పబ్లిక్ హియరింగు, మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లూయెంట్ డిశ్చార్జు, పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు ఇట్లే గొడవలైనాయి జడ్చర్ల కాడ, చాలా కష్టమవుతున్నది సార్ అంటే, మరి చైనా వాళ్ళు ఇట్లా చెప్పినారు మీరేమంటారని అన్నారు. ఇది కరెక్ట్ సార్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి, తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది అంటే కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే, ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు, అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్, తదనంతరం చుట్టూతా ఒక 5-6 కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే నేను గమనించాను, నేను నా అనుభవంలో చెప్తున్నాను, నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది, ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి. కానీ తర్వాత ఏమవుతుంది, రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు, పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది, బాచుపల్లి వస్తున్నది, బాచుపల్లిలో కూడా అదే చూసాం. ఒకటి కాదు ఇక చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది, దాని దగ్గర ఇండ్లు వస్తాయి, కాలనీలు వస్తాయి, అటెనక లొల్లి స్టార్ట్ అవుతుంది, ఇది నీకు తరలించాలని లొల్లి. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే, మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము, పెట్టి అది కూడా తానే తీసుకోవాల నిర్ణయం. ఎట్లా ఆలోచించారంటే, 3 హెలికాప్టర్లలో అధికారులను, ప్రజాప్రతినిధులను, ఇండస్ట్రియలిస్టులను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయ్యి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని, దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా, అప్పటికి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి, ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 8 ఏళ్ళు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాల భూమి సేకరించాం. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో, మా సవితక్క ఇప్పుడే ఇక్కడికి వస్తూ ఉంటే గుర్తు చేశారు నాకు. వీళ్ళే వచ్చి ఆ రోజు ఏం చెప్పారు, కోదండ రెడ్డి గారు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి, నాశనం అయిపోతాయి, మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి సబ్జెక్ట్ తెలవకుండా, విషయం తెలవకుండా, పరిజ్ఞానం లేకుండా 13,000-14,000 ఎకరాలు 8 ఏళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లక్ మాదిరిగా, ఓ పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించినాడు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మాసిటీ రద్దయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు. ఆ 9 గ్రామాల్లో మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు, మీ భూములు మీకు తిరిగిస్తాం, ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని ప్రకటన ఇచ్చాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మాసిటీ రద్దు అని చెప్పిండు. చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు, మనసు మార్చుకున్నారు. మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టినారు. ఫార్మాసిటీ రద్దు అన్నారు. అన్న తర్వాత లేదు ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట. ఒక చోట కాదు 20 చోట్ల పెడతాం, ఫార్మాసిటీ కాదు. మేము కేసీఆర్ ఫార్మాసిటీ అన్నాడు కదా, నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్, సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఓ పేరు మార్చిండు. కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా, మార్చి 20 చోట్ల ఫార్మా విలేజ్లని డిక్లేర్ చేసిండు.